అన్ని పథకాలు అందుతున్నాయా? మాకే పథకాలు లేవు. ఫ్రీ కరెంట్ గానీ ఫ్రీ కరెంట్ లేదు, ఏది లేదు. 500 రూపాయలు గ్యాస్ కానీ అవి ఏం వస్తలేవా? ఆ రేషన్ కార్డే దిక్కులేదు, ఇంకా రేషన్ కార్డు వేయలేదు. అంటే రేషన్ కార్డు ఇప్పుడు లేదా లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా లేదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే, ఆ, మేము బియ్యం తీసుకోలేదు, అది పోయింది. కొత్తగా అప్లై చేస్తే ఇస్తా అన్నాడు, ఇది వరకు దిక్కేలేదు. మరి తీసుకోవాలి కదా మన కార్డు ఉన్నప్పుడు. తీసుకోలేదు, అక్కడ ఇక్కడ ప్రజానగర్లో ఉన్నాము, తీసుకోలేదు. ఉమ్. అసలు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా ఇప్పుడు మంచిగా ఉందా? మరి ఇప్పుడు ఫ్రీ బస్ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిది. ఎందుకు అట్లా? ఎందుకంటే కేసీఆర్ అన్ని మంచిగా చేసిండు కదా. మరి ఈయన ఫ్రీ కరెంట్ ఫ్రీ బస్ ఆయన బొంద కదా అని బొంద పెట్టిండు, ఫ్రీ బస్సు పెట్టిండు, మనుషులను గుద్దుకుంటాడు. అంటే ఫ్రీ బస్ మంచిగా లేదా ఆంటీ? మంచిగా లేదు. ఎందుకట్లా? మంచిగా ఎక్కుతురు పోతురు కదా. మొగోళ్ళకు పెట్టలేదు, మరి ఆడలకు లేడీస్ కి పెట్టారు. మొగోళ్ళు ఓట్లు వేయలేదా? మరి ఇద్దరికి పెడితే ఏడుకెళ్ళి వస్తాయి పైసలు అంటే. మరి ఏడుకెళ్ళి వస్తాయని ఇద్దరికి పెట్టాలి. పెడితే ఇద్దరికి పెట్టాలి. మొగోడు లేని ఆడిది ఎట్లా వచ్చింది? మరి ఇద్దరికి పెడితే రాష్ట్రంలో పైసలు లేకుండా పోతాయి కదా అంటే మళ్ళీ ఏడుకెళ్ళి తెస్తాడు ఆయన తేవాలి కదా. తేవాలంటే మరి పెట్టద్దు, పెట్టమన్నారు. బతిలాడింది ఆడే కదా. పెడతా అని చెప్పింది ఆడే కదా. అవును, పెట్టు ఫ్రీ బస్ పెట్టు పెడతానే అన్నమా. ఓట్లు వేయండి ఫ్రీ బస్ అది ఇది అని చెప్పిండు కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు ఫ్రీ కరెంట్ ఇస్తామంటేనే కదా మళ్ళీ ఓట్లు వేసింది. అదే కదా, కదా మరి వచ్చిండు కదా. అప్లై చేసుకురా మళ్ళా? చేసినాము, అప్లై చేసినాము. ఇప్పుడు మళ్ళా అప్పుడు ఇస్తాను అన్నాడు, మళ్ళీ ఇయ్యలే, చేయలేదు ఇంకా. అది మరి సర్వేలు చేసిండ్రు అమ్మ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అని సర్వే చేసిండు. ఇందిరమ్మ ఇండ్లు లేదు, ఇందిరమ్మ ఇండ్లు అప్లికేషన్ పెట్టేసినాము, అవి ఇయ్యలేదు, ఏమి ఇయ్యలేదు. మొన్న ఫోటోలు అయితే దించుకోపోయిండు, మరి ఇస్తారా మరి ఇయ్యడా తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్లై చేసిండ్రా డబుల్ బెడ్రూమ్ లో? డబుల్ బెడ్రూమ్ లో కేసీఆర్ ఉన్నప్పుడు అప్లై చేసినాము. చేసినాం కానీ అదేంది కేసీఆర్ నేను అక్కడ ఉన్నా సావులున్నా నాకు ఫోన్ వచ్చింది, అయ్యి వెళ్ళిపోయింది.